राम दक्षिणे लक्ष्मणो धन्वी वामतो जानकी शुभ पुरतो मारुतिर्यस्य तन्नमामि रघोत्तमं। పెదపూడి మండలం గొల్లల మామిడాడ క్షేత్రంలో వేయించేసి ఉన్న సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రమాస శుద్ధ నవమి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు ముందు రోజుగా అనగా శనివారం నాడు పాంచాన్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారంగా ప్రారంభమవుతాయి. ముందు రోజు అనగా శనివారం నాడు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, అదేవిధంగా అంకురార్పణ, కంకణధారణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శ్రీరామనవమి రోజున ఉదయం నుంచి కూడా భక్తులకు విశేషంగా దర్శనం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే స్వామివారి యొక్క కళ్యాణం చలువ పందిళ్లలో మంచి ముత్యాల తలంబ్రాలతో, కర్పూరపు దివిటీలతో అత్యంత వైభవంగా ఈశాన్యంలో గలటువంటి గ్రౌండ్లో ఈ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేసి తరించడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలకు ప్రత్యేకత ఉంది. ఈ తలంబ్రాలను కనుక సంతానం లేని వారు పరమాన్నంగా చేసుకొని భార్యాభర్తలిద్దరూ కనుక భుజించినట్టయితే ఖచ్చితంగా తర్వాత సంవత్సరం వారికి సంతానం కలుగుతుందని విశ్వాసం. అలా కలిగిన సంతానాన్ని మళ్ళీ స్వామివారికి ఇచ్చేసి ఎంతో కొంత వారికి తోచింది మళ్ళీ స్వామికి సమర్పించుకొని ఆ సంతానం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రసిద్ధి. అదేవిధంగా వివాహం కానివారు, ఏవైనా కోరికలు ఉన్నవారు కూడా ఈ తలంబ్రాల శిరస్సును ధరించినట్టయితే తప్పకుండా ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారికి రాత్రి విశేషంగా రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారులు కూడా మరునాడు ఉదయం వరకు కూడా ఈ రథోత్సవం జరుగుతుంది. నా పేరు వెంకట రామకుమారాచార్యులు.